I killed her. I killed Anchal. She is dead. Her innocent daughter Arya will also be dead soon. I'll kill her in 12 hours. Oh my god. 12 గంటలా? హా కరెక్ట్. అట్లీస్ట్ వీడియోతో అప్లోడ్ చేయొచ్చు కదా. వి వాంట్ టు సీ ఇట్. నరకానికి వెళ్ళేది చూడాలి. వీళ్ళేంటి వాగుతున్నారు? ఆంచల్ ఆంటీ, మీ అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారా ఏంటి? ఆంచల్ ఆంటీ, మీ అకౌంట్ నుంచి ఈ మెసేజెస్ అన్నీ ఎవరు పంపిస్తున్నారు? ఆర్ యూ ఓకే? అరే, ఎందుకు రిప్లై చేయటం లేదు? ఆంచల్ ఆంటీ, అరే ఏంటిది తలుపు తెరిచే ఉంది? ఆంచల్ ఆంటీ, ఆర్యా, ఆంచల్ ఆంటీ, ఓ గాడ్, ఆంటీ ఇలాగా వేళకోళం చేస్తారు? నాకు నిద్ర మొత్తం పోయిందనుకో. ఆర్య ఎక్కడున్నాడు? అరే ఆర్య, పంకజ్. సార్ విక్టిమ్ పేరు ఆచలండి సార్. వయసు 50 అవుతుంది. అమ్మాయి పేరు ఆర్య, తనకేమో 25 ఏళ్ళు. హంతకుడు ఆంచల్ని కిడ్నాప్ చేసి ఆర్యని హత్య చేశాడు. బయట ఒక వాచ్మన్ ఉన్నాడు సార్. మూడో మనిషి ఎవరు లోపలికి వచ్చింది చూడలేదంట తను. అదేంటంటే సార్, నైట్ పడుకున్నాడు అనుకుంటాను, అందుకే గమనించలేనట్టున్నాడు. ఏంటిది మంత్ ఇంత? ఇంట్లో ప్రతి మూల మందులున్నాయి. అలా అయితే ఇంటి లోపల సీరియస్ పేషెంట్స్ ఉన్నారు. సార్ చూడండి సార్, ఈవిడ ఆంచలు, ఈవిడ ఆర్య. అడ్వెంచర్స్ ఆఫ్ ప్రిన్సెస్ నితారా. కానీ చూడ్డానికి పెద్దమ్మాయిలా ఉందే. చిన్నపిల్లల ఫ్యాంటసీ బుక్ని ఎవరు చదువుతున్నారు? సార్ ఈ బుక్ సిరీసే ఇక్కడ ఉంది సార్. 40 అక్కడ సార్. అది ఒకసారి కాదు, చాలాసార్లు. అభిజిత్, ఈ హత్య చేసింది ఇద్దరు. ఏంటి ఇద్దరా? ఇలా చూడు, ఇదిగో ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కనబడుతున్నాయి. ఒకడేమో ఈవిడ 2 చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు, ఇంకొకడు వరుసగా పొడుస్తూనే ఉన్నాడు కత్తితో. చాలా పాపం అయ్యా, నిద్దట్లోనే చనిపోయారు. నిద్రలోనా? ఈవిడ శరీరం అంతా చెక్ చేశాను, అసలు ఒక్క గీత కూడా లేదంటే లేదు. ఈవిడ చనిపోయిన టైం నిన్న రాత్రి 12 గంటలు. సరే, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? లేదు అభిజిత్, హంతకులు తంత్రంగా చేశారు. ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ ని వదలలేదు. సరే ఉండని, ఆంచల్ ఆర్య వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్ ని ఎలా అప్డేట్ చేస్తుంటారు? సార్ చెప్పు పూర్వి. ఆంచల్ అండ్ ఆర్య వీళ్ళిద్దరూ ఒకే ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నారు. అయినా కూడా పాస్వర్డ్ ఎలా దొరికింది? పాస్వర్డ్ సేవ్ అయి ఉంది. ఓ, వాళ్ళు మెసేజ్ చేశారట. అదేంటంటే వాళ్ళు 12ంటికి పైన ఆర్యాని చంపుతారని. అదేంటంటే మధ్యాహ్నం 12ంటికి. మనకింకా 4 గంటలుంది. ఆర్య మందులు, మెడికల్ రిపోర్ట్ అన్నిటినీ తీసుకో, వెతకడానికి సహాయంగా ఉంటుంది. సరే, ఎవరు కాల్ చేసింది? సార్ కాల్ చేసింది మీరేనా? అవును సార్. వీళ్ళిద్దరూ మీకు ఎప్పటి నుంచి తెలుసు? సార్ 5 ఏళ్ల ముందు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఆంచలాంటి లాని ఓ తల్లి నేను లైఫ్లో అసలు చూడలేదు. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఆర్యాకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లుకేమియా, ఎపిలెప్సీ, ఆస్తమా. చాలా బాధపడుతుంది సార్. తను వీల్ చైర్ నుండి లేవలేదు కూడా. భోజనం కూడా ఫీడింగ్ ట్యూబ్స్తోనే. తనకి చిన్నప్పటి నుంచి మెంటల్ గ్రోత్ అబ్నార్మల్గా ఉంది సార్. ఇప్పుడు 25 ఇయర్స్, కానీ చూడ్డానికి చిన్నపిల్ల ఉంటుంది. అమ్మ లేకుండా అసలు ఉండలేదు సార్. తను అన్ని విషయాలకి ఆంచల్ ఆంటీని డిపెండ్ అయి ఉండేది. ఇక ఆంచల్ ఆంటీ తను ఆర్య కోసం చేసిందంతా ఏ తల్లి చేయదు సార్.
ఆవిడ ఒక నర్స్, కానీ దాని జాబ్ని కూడా వదిలేశారు ఆర్యాని చూసుకోవటం కోసమే. ఆర్య ట్రీట్మెంట్ దగ్గరుండి చూసుకోవాలి. అన్నిటినీ ఆంటీ ఒంటరిగానే చూసుకునేవారు. సహాయానికి కూడా ఎవ్వరూ లేరు. ఏం వీళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరూ లేరా? ఆవిడ హస్బెండ్? సమ్ ఆంజల్ ఆంటీ డివోర్స్ చాలా ఏళ్ల ముందే జరిగింది. పైగా ఆయన హస్బెండ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మందులు ఖర్చులు ఇంక ఏ ఖర్చు అయినా ఆంటీయే మొత్తం చూసుకుంటున్నారు. సరే గాని ఆవిడ పని వదిలేశారు కదా, ఈ బిల్లులన్నీ ఎలా పే చేస్తున్నారు? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చారిటీ అండ్ డొనేషన్. ఆంజల్ ఆంటీకి తప్పితే వేరే దారి లేదు. ఐ సీ. ఏంటి సార్, ఇలాంటి వాళ్ళని చంపుతారా ఏంటి? సార్, నేను ఆంచల్ ఆర్య సోషల్ ప్రొఫైల్ని చెక్ చేశాను. సార్, వీళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్గా ఉన్నారు. 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్, సెలబ్రిటీ లాగా. ఇంకా సార్, వీళ్ళ లైఫ్ స్టోరీ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఇంకా చాలా మంది సపోర్ట్ చేశారు. తర్వాత సార్, ఆర్యకి ఏదో ఆపరేషన్ చేశారంట. దానికి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చాలా డబ్బుని డొనేట్ చేశారు. ఓ, అందువల్లే ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటి? కిడ్నాపర్స్ ఆర్యాని కిడ్నాప్ చేశారు. తను కాపాడడానికి ఫాలోవర్స్ మొత్తం డబ్బులు ఇస్తారని ఆవిడ కిడ్నాపర్స్ అనుకుంటున్నారు. కానీ సార్, ఈ ఫ్యాన్స్ అంతా డబ్బుల్ని ఎలా అడుగుతారు? సోషల్ మీడియాలో అడగలేరు కదా. కానీ సార్, ఎక్కడ ఫోన్ చేస్తారు? అసలు ఎవరు ఫోన్ చేస్తారు? హలో హలో హలో, బ్లాంక్ కాల్. ఇప్పుడు వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో డీటెయిల్స్ తీసుకోండి. సార్, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కిడ్నాపర్స్ని ట్రేస్ చేయాలి. డబ్బు కోసం మనకి ఫోన్ చేసేలా మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అదెలా సార్ చేయాలి? ఈ చోట ఆర్యాని కిడ్నాప్ చేసిన వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. ఆర్య ఒక అమాయకపు అమ్మాయి. అమ్మ లేకుండా తను అనాథగా ఉంది. తన్ని కొట్టి హత్య చేసి మీకు ఏమీ దొరకబోయేది లేదు. సో ప్లీజ్ తన్ని వదిలిపెట్టండి. మీ డిమాండ్ ఏంటో, మీకేం కావాలో అవి ఖచ్చితంగా సిఐడి ఇస్తుంది. ఇది నేనిచ్చే మాట. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. మేము మోసం చెయ్యము. మేము ఏ ప్లాను వేయలేదు. మీతో మాట్లాడాలి అంతే. మీరికపై మాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద సిఐడి నంబర్ ఇచ్చాం. మీ కాల్ కోసం మేము వెయిట్ చేస్తుంటాం. ఏమైంది అభిజిత్? కిడ్నాపర్ ఏదైనా ఫోన్ చేశాడా? ఇప్పటి వరకు ఫోన్ రాలేదు సార్. సార్, 100 ఫోన్లు వచ్చాయి సార్, కానీ ఒక్క ఫోన్ కూడా కిడ్నాపర్స్ దగ్గర నుంచి రాలేదు సార్. అలా అంటే? సార్, డబ్బు మనమే ఇవ్వబోతున్నామని న్యూస్లో అందరూ చూశారు. అందువల్ల అందరూ కిడ్నాపర్స్లా మాట్లాడుతున్నారు. డబ్బులు సంపాదించడం కోసం అబద్ధాలు చెప్తున్నారు. ఆర్యతో మాట్లాడాలి, లేదంటే ప్రూఫ్ ఇవ్వమని నేను అడిగితే ఫోన్ని కట్ చేసేస్తున్నారు. కేవలం డబ్బు కోసమే వీళ్ళు ఆర్యాని కిడ్నాప్ చేయలేదు. వాళ్ళని ఏదో ఒకటి చేసి ఆపకపోతే వాళ్ళు ఆర్యాని చంపేస్తారు. సరే, వేరే ఏదైనా విషయం తెలిసిందా? నేను వాళ్ళ ఇద్దరి ప్రొఫైల్ని చెక్ చేశాను. సరే సార్, కిడ్నాప్ ఎప్పుడు చేశారో ఫ్యాన్స్కి తెలిసిందో నాన్ స్టాప్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. కొంతమంది కిడ్నాపర్స్కి డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందులో కొంతమంది క్రౌడ్ ఫండింగ్ ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు, గో ఫండ్ మీ. అందులో ఎవరైనా ఎంతైనా అమౌంట్ని డొనేట్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఆర్య మీద అందరికీ ప్రేమ సార్. సరే, దీంట్లో నీకేదైనా విచిత్రంగా అనిపించిందా? అదేంటంటే సోషల్ పేజీలో సార్, ఆంచల్ అండ్ ఆర్యాకి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇందులో కొంతమందికి వాళ్ళు నచ్చలేదు. ఇందులో 25 మంది మంచి మెసేజెస్ ఉంటే 1-2 నెగిటివ్ మెసేజెస్ ఉంటాయి. ఇప్పుడు అందులో ఏదైనా బెదిరించేలాంటి మెసేజ్నే నేను చెక్ చేస్తున్నాను. అయినా కానీ అభిజిత్, ఈ హత్యకి ఈ సోషల్ మీడియాకి ఖచ్చితంగా సంబంధం ఉండదు. విచిత్రంగా యాంచల్ని వాళ్ళు చంపారు. నాకు తెలిసి పగ తీర్చుకున్నట్లుగా అనిపిస్తుంది. సార్, అది ఒకవేళ అది తెలిసిన వాళ్ళు అయిండొచ్చు కదా. వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పటికీ నాకు ఒకరే తెలుసు. ఎవరు? కరణ్, తన హస్బెండ్. కరణ్? ఆంటీ నాతో చెప్పేవారు కరణ్ అన్నిటికీ గొడవ పడతారు అని. విపరీతంగా అరిచి పెగ కొడతాడు కూడా. అందుకే ఆంచల్ ఆంటీ డివోర్స్ చేశారు. కరణ్ ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇంకో పెళ్ళా? ఎస్ సార్. ఆ అమ్మాయి పేరు ప్రియా. ప్రియా నీ సార్. అది సరే, ఇదంతా నీకెలా తెలుసు? సార్, ఆంటీయే నాతో అన్నారు. ఇన్ఫాక్ట్ కరణ్, ప్రియా పోలీస్కి కంప్లైంట్ చేశారు ఆర్య కస్టడీ కోసం. కానీ ఆయన కేసులో ఓడిపోయారు. తర్వాత ఆర్య లీగల్ కస్టడీ ఆంటీకే దొరికింది.
ఆంటీ అన్నారు కేసు ఓడిపోవటం వల్ల కరణ్ కోపంతో పిచ్చి పట్టేలా అయ్యారు. ఆ కోపంలో ఆంచల్ మేడంని హత్య చేశారా ఏంటి? ఖచ్చితంగా దానికి అవకాశం ఉంది. అభిజిత్, నువ్వు వెళ్ళి అంతా తెలుసుకొనిరా. కరణ్, తన కొత్త వైఫ్, వాళ్ళ కొత్త జీవితం ఎక్కడ జీవిస్తున్నారని. ఆర్య ఎక్కడా? ఆర్య ఎక్కడుంది? మీరు ఏమంటున్నారు? ఆర్య ఇక్కడ లేదు. ఐసి, తనను ఎక్కడ దాచావు? ఆంచల్ని హత్య చేయడానికి ప్రియా సపోర్ట్గా ఉందా లేదా ఇంకెవరైనా సాయం చేశారా? మీరు ఏమంటున్నారు సార్? ఆంచల్ని నేనెందుకు చంపాలి? అంతేకాకుండా నా కూతురు ఆర్యని నేనెందుకు కిడ్నాప్ చేయాలి? ఓవర్గా నటించకు. ఆర్య కస్టడీ దొరకపోవడం వల్ల నువ్వు కోపడ్డావు, అందువల్ల ఆంచల్ని హత్య చేశావు. వాట్ నాన్ సెన్స్! ఆంచల్ని నేనెందుకు చెబుతాను? మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలా చూడండి, నేను ఆంచల్ని డివోర్స్ చేసినప్పుడు ఆర్య 6 నెలల పిల్ల. ఇన్ని సంవత్సరాల తర్వాత తన్నెందుకు నేను చంపాలి? ఇంకా చెప్పాలంటే ఆంచల్ నా పాస్ట్. దాన్ని ఎప్పుడో నేను మర్చిపోయా. ఇన్ఫాక్ట్ కేసు ఓడిపోయినందుకు నేను సంతోషించాను, ఎందుకంటే ఆర్య కస్టడీ నాకు నచ్చలేదు. ప్రియానే కావాలనింది, ప్రియానే కేసు ఫైల్ చేయమని చెప్పింది. అలాగా? ఏం దొరకలేదు. చూసారా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరే ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నారు. కరం వద్దని చెప్పేశాడు కదా, మరెందుకు ఆర్య కస్టడీ అవసరమైంది? సార్ మీకే తెలుసుంటుంది ఆర్య ఫిజికల్ మెంటల్ పరిస్థితి గురించి. వాడొక స్పెషల్ చైల్డ్, వాడికి స్పెషల్ కేర్ కావాలి. సో నాకు కరణ్కి తన్ని బాగా చూసుకోవాలని అనిపించింది. ఆర్యకు అమ్మ ఉన్నప్పుడు మీరు తనకి స్టెప్ మదర్. మీరు తన్ని బాగా చూసుకుంటారా? నేను మిగతా వాళ్ళంటి స్టెప్ మదర్ని కాదు, నేను తన్ని సొంత కూతురులాగా చూసుకున్నాను. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. సార్, కొన్ని విషయాల్ని అమ్మ దగ్గర కూడా చెప్పలేం సార్, అవి కూడా మాతో చెప్పుద్ది. మీకేం చెప్తుంది? అది తన పర్సనల్ సీక్రెట్స్. అందరి టీనేజ్ ఏజ్లో అవి వచ్చేవే. ఉదాహరణకి? సార్, ఉదాహరణకి 5 నెలలు ముందు ఆర్య మమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఐ లవ్ యూ టూ. ఎవరికి కిస్సెస్ ఇస్తున్నావు? లేదు, అలాంటిదేమీ లేదు. కానీ నేను చూసేసానే. ఏ నాతో చెప్పవా? చెప్పచ్చు కదా. కానీ మీరు మా అమ్మతో చెప్పకూడదు, ఆవిడికి తెలిస్తే నన్ను తిడతారు. నేనేమీ చెప్పనులే. నిజంగా ప్రామిస్? ఖచ్చితంగా ప్రామిస్. ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. చెప్పు. అది నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? వావ్. ఈ విషయాన్ని చెప్పలేదే. మీరెక్కడ కలిశారు? అది ఆన్లైన్ చాటింగ్ లో. ఆన్లైన్ చాట్ లోనా? సరే, తన పేరేంటి? కుదరదు, అదంతా నేనేం చెప్పను, అది సీక్రెటే. ఈ విషయం ఆంచల్ కూడా చెప్పలేదు. సరే, విషయం అంతా తెలిసినప్పుడు మీరేం చేశారు? ఆర్య జీవితంలో చాలా కష్టాలున్నాయి. తన జీవితంలో సంతోషం ఉంటే ఇంకా తనకేంటి ప్రాబ్లం? నేనెందుకు ఆపుతాను? అది కూడా తన బాయ్ ఫ్రెండ్ ఆన్లైన్లోనే చాట్ చేశాడు. తినేనా వెళ్ళి తన్ని మీట్ అవుతుందా ఏంటి? వీల్ చైర్లోంచి లేవలేదు, లేచే కదా వెళ్ళాలి. ఆర్య నడుచుకుంటూ వెళ్ళలేదు, కానీ తన బాయ్ ఫ్రెండ్ నడుచుకుంటూ రాగలడు కదా. ఇది మీరు ఆలోచించలేదా ఏంటి? ఇదంతా మీకు తెలియాలి. ఆన్లైన్ సైట్లో చాలా మంది సైకోలు ఉంటారు. ఏదైనా చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించరు కూడా. అయినా కూడా మీరు ఆర్య దగ్గర ఇదేమీ అడగలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. నాకు తెలిసి తన బాయ్ ఫ్రెండే ఇవన్నీ చేసుండాలి. ఆర్య ఇంట్లోకి దూరి ఆంచల్ని హత్య చేసి ఆర్యాని కిడ్నాప్ చేస్తుంటాడు. మీకు ఏదైనా తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి, ఓకే? అర్థమైందా? సరే సార్. సార్, ఆ అబ్బాయిని కనిపెట్టే తీరాలి. ఐఎమ్ షూర్ వాడే ఏదో చేసి ఉంటాడు. రైట్. పంకజ్, ఆర్యాకెవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. రెగ్యులర్గా ఆన్లైన్లో చాటింగ్ చేశాడు. ఆ ల్యాప్టాప్ని చెక్ చేయి. ఆ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియాలి. సార్, ఆర్య దగ్గర ఇంకొక ఐడియా కూడా ఉంది సార్. ప్రిన్సెస్ నితారా అనే పేరులో 2 అకౌంట్లు పెట్టుకుంది. ఒకటి వచ్చి కామన్ అకౌంట్, ఇంకొకటి భీమా అంచెల్కి సంబంధించి సీక్రెట్ అకౌంట్. ఈ అకౌంట్లోంచే తను తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుంటాలి. సరిగ్గా చెప్పారు సార్, కానీ ఆంచల్ మేడంకి ఈ విషయం అసలు తెలీదు. సరే కానీ సార్, అసలు పాస్వర్డ్ ఏమంటుంది? ఆ పాస్వర్డ్ ఏమై ఉంటుంది?
పాస్వర్డ్ని ట్రై చేద్దాం. PASSWORD. లేదు సార్, ఐ లవ్ నితారా అని టైప్ చేయనా? చెయ్యి ఐ లవ్ యూ తారా అని. పంకజ్, ఐ లవ్ ప్రిన్సెస్ నితారా, ఇది ట్రై చెయ్యి. ఓపెన్ అయింది సార్. నువ్వు ఆర్య చాట్కి వెళ్ళు. అక్కడ చూడు, ఏ కుర్రాడితో చాటింగ్ చేసిందో దాన్ని ముందుగా తెలుసుకో. ఆ అబ్బాయి ఐడి రాక్ ఇజెట్ 999. ఇది ఖచ్చితంగా వాడి ఒరిజినల్ పేరై ఉండదు. సరే, తర్వాత వాడి గురించి ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయని చూడు. సార్, ఈ పేజ్లో జస్ట్ ఫోటోగ్రాఫ్సే ఉన్నాయి, ఇంకేం లేవే. పంకజ్, ఆర్య ప్రతి చాట్ను కూడా చదువు, వివరంగా చదువు. తర్వాత చూడు ఆ కుర్రాడితో తను ఏం మాట్లాడుతుందని. ఆ లోపు తన మెడికల్ రిపోర్ట్ నేను చెక్ చేస్తాను. కార్డియాలజిస్ట్, ఆన్కాలజిస్ట్, బ్లడ్ రిపోర్ట్, న్యూరాలజిస్ట్. ఈ అమ్మాయి చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందే. సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రో యాంట్రాలజిస్ట్. మై గాడ్, ఇంత చిన్న వయసులో ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. సార్, ఆ, వాళ్ళు మొదట్లో 2-3 నెలలు ఫీలింగ్స్ని ఇద్దరు పంచుకున్నారు. మామూలుగా లవ్ చేస్తే రొమాంటిక్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఇద్దరికి ఓకే అయిందో అప్పుడు కోడ్ వర్డ్ యూజ్ చేద్దామని ఆర్య ఐడియా ఇచ్చింది. కోడ్ లాంగ్వేజ్. ఆ కోడ్ని నువ్వు క్రాక్ చేయగలవా? సార్, చేయగలను, కానీ కొంచెం టైం పడుతుంది సార్. అంటే నెలల కొద్దీ చాటింగ్ చేసుకున్నారు కదా, మొత్తం చాటింగ్ అంతా చదవాలి కదా, అందులో నుంచి ఒక ప్యాటర్న్ తీయాలి. అండ్ అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషనా కాదని కూడా మనకి సరిగ్గా తెలియదు కదా సార్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ వేరే దారి లేదు కదా. తన బాయ్ ఫ్రెండ్ 999 అని చెప్పావు కదా, వాడినే చూడాలి. దాని కొంచెం గమనించు. ఎవరి రాక్స్ 999 దాన్ని చూడు. ఏమన్నా నోట్స్ ఉన్నాయా లేక ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా అని చూడు. సార్, ఇందులో ఫోటోగ్రాఫ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం కామన్గా వస్తూనే ఉంది సార్. ఇదిగో ఈ బిల్డింగ్ చూడండి. ఓయ్ పంకజ్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కడుందా? సరే సార్, నేను ఈమెయిల్ ఎక్కడుందో సెర్చ్ చేసి చూస్తాను. సార్, JJNG కాలేజ్. సార్, వీళ్ళు మీతో ఏదో మాట్లాడతారట. అలాగా, చెప్పండి. వీడు తెలుసా? కానీ మీరెవరండి? సిఐడి. చెప్పండి. 2 నిమిషం సార్, ఫోన్ మాట్లాడుతున్నారు. మీరు తప్పుకోండి. ఐ విల్ బి డన్ ఇన్ ఎ మినిట్. లేదు, నేను వైఫ్ పిల్లలతో వెళ్ళిన అంతే, ఇంకేం సార్, లేదు. చాలా అర్జెంట్ సార్. యా. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్సిపల్ మీతో తర్వాత మాట్లాడతారు, పెట్టేయండి. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? అసలు మీరెవరు? సార్, మేమందరం సిఐడీస్. ఒకరి ప్రాణానికి సంబంధించింది. ఈ అబ్బాయి మీ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నాడు. వీడొక లేడీని హత్య చేశాడు, అలాగే వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేశాడు. అరే, వీడు రాకేష్ కదా. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. అలా అంటే అర్థం కాలేదు. అంటే వీడు 1వ నంబర్ చెడిపోయిన వెధవనా కొడుకు. కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ అందరినీ వీడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చాలా సంవత్సరాలుగా కాలేజీలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. సార్, కనీసం వీడు ఎక్కడుంటాడో చెప్పండి. మీరు ఏమంటున్నారు ఇన్స్పెక్టర్? ఇదంతా సాధ్యమే కాదు. నేను ఒప్పుకుంటాను సార్, వాడు చాలా నాటీ, సరిగ్గా నడుచుకోడు. కానీ వాడు అసలు హత్య చేయడు సార్. మీకు మీ అబ్బాయి గురించి బాగా తెలుసు కదా, కానీ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం మీకు అసలు తెలియదు అంటున్నారేంటి? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనే ఎవరో చంపేశారు. సార్, నేను స్ట్రాంగ్గా చెప్పగలను సార్. రాకేష్ చంపుండడు సార్. వాడు నిజాయితీ గలవాడు సార్. ఏముంది, వాడు కొన్నిసార్లు మిగతా వాళ్ళ మాటలు వింటాడు. రాకేష్ ఎప్పుడు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటాడా, అందుకే 24 అవర్స్ వాణ్ణి గమనించాలి అని అనుకున్నాను.
మామ్ ఏం చేస్తున్నారు? నైట్ అంతా ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను మామ్. అక్కడేం చేసావు? గ్రూప్ స్టడీ చేశాను. అయినా ఇప్పుడు వచ్చి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఈ సంవత్సరం పాస్ అవుతావుగా? అయినా ఈ సమయం వచ్చి ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? మీ నాన్న దగ్గర చెప్పి చెప్పి నేను అలిసిపోయాను. దాచుకుంటూ వచ్చాను. ఈసారి ఫెయిల్ అయ్యావు అనుకో, తర్వాత ఆయనతో నువ్వే మాట్లాడు. వాడికి తెలీదు సార్, కానీ ఏ టైంలో ఎక్కడ ఉంటాడో నేను గమనిస్తూ వచ్చాను. నిన్న నైట్ ఎక్కడున్నాడు? ఏజీ రోడ్లో ఉన్నాడు. రాత్రి 12 గంటల అయి ఉంటుంది. అక్కడ ఎప్పుడూ ఫ్రెండ్స్తో చదువుతూ ఉంటాడు. ఏజీ రోడ్లో వాడికి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు హత్య చేయబడ్డ వాళ్ళు కూడా ఏజీ రోడ్లోనే ఉన్నారు. సార్ వాడిని ఆపే తీరాలి. వాడు ఇంకొక తప్పు చేయకూడదు. మీరు మీ ఫోన్లో చూసి వాడెక్కడున్నాడో చెప్పండి. సార్ ఇప్పుడు వాడు మా కంపెనీ గోడౌన్లో ఉన్నాడు. కానీ ఆ గొడౌన్ మూసే ఉంది. సార్ అందుకే వాడు అక్కడికి వెళ్ళాడు. గొడౌన్ ఎక్కడుంది? రిలాక్స్. కాపాడండి! హెల్ప్! కాపాడండి! ఎవరైనా రండి! కాపాడండి! త్వరగా రండి! ప్లీజ్ హెల్ప్ మీ! కాపాడండి! ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ రండి! కాపాడండి! ప్లీజ్ హెల్ప్ మీ! నీకేం కాలేదుగా? ఎవరి పని చేసింది? ఇలా చేసింది రాకేష్ అండ్ శౌర్య. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు సార్. నన్ను ఇక్కడ కట్టిపడేశారు. ఏ దేనికోసం? న్యూస్ లో అన్ని వచ్చాయని రాకేషే చెప్పాడు సార్. అందుకే వదిలేద్దాము అని రాకేషే చెప్పాడు సార్. శౌరవే నన్ను చంపేద్దాం అని అన్నాడు సార్. తర్వాత ఇద్దరు గొడవ పడ్డం మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ చప్పుడు కూడా నాకు వినపడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఓ అది వాళ్ళు అటువైపే వెళ్ళారు. పూర్వి నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొస్తాం. సార్ వెళ్దాం. ఊపిరి ఆగిపోయింది, కానీ ఎక్కువ టైం ఇవ్వలేదు. బాడీ వేడిగానే ఉంది. అంటే సార్ శౌర్య చుట్టుపక్కలే ఉన్నట్టున్నాడు. సార్ బయట ఎవరు లేరు సార్. పంకజ్ నువ్వు ఇక్కడే ఉండు. బాడీ దగ్గర ఏమైనా దొరుకుతుందా చూడు. దయా, టోపీ. సార్ శౌర్య తప్పించుకుని పారిపోయి ఉంటాడు. ఆర్యాని అడిగితేనే అన్నీ తెలుస్తాయి. నువ్వు బాడీని ఫారెన్సిక్ పంపించు, సరేనా? నువ్వు ఓకే కదా? ఎలా ఉన్నావు? సార్ ఓకే. నీకేం కాలేదుగా? సరే త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ మీట్ అవుదాం. అలాగే సార్. పంకజ్ ఫోన్. ఏదైనా దొరికిందా? సార్ ఈ మర్డర్ వెపన్ దొరికింది. సార్ ఈ మొబైల్ దొరికింది. రాకేష్ ఫింగర్ ప్రింట్తో నేను దీన్ని అన్లాక్ చేశాను. ఇందులో శౌర్య నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతవరకు మనం రాకేష్నే హంతకుడు అనుకున్నాం కదా.
నాకు తెలిసి ఈ మొత్తం ప్లాన్ని శౌర్యనే వేసి ఉంటుంది. నువ్వు ఓ పని చేయి, ఈ ఫోన్ తీసుకుని బీరోకి వెళ్ళిపో. ఇందులో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, తర్వాత ఎంత చాట్ హిస్టరీ ఉందో చూడు. ఇప్పుడు కూడా తన షాక్లోనే ఉంది. పాపం తను చాలా స్ట్రెస్గా ఉంది. భయపడాల్సిన పని లేదు కదా సార్. లేదు, తను ట్రామా నుంచి బయటికి రావడానికి కాస్త టైం పడుతుంది. ప్రస్తుతం తన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. మేము తన దగ్గర కొన్ని విషయాలు అడగాలి. తను ఏమైనా సమాధానం చెప్తుందా? ఆవిడికేమీ కష్టంగా ఉండదు కదా? అదేంటంటే Well, మాట్లాడి చూడండి. ఒకవేళ సమాధానం ఇస్తే వెల్ అండ్ గుడ్. ఆర్య, ఇప్పుడు నీకెలా ఉంది? వద్దు, నువ్వు పడుకోమ్మా, లేకొద్దు. అర్థమైందా? మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి, నువ్వు సమాధానాలు చెప్పగలవా? ఇలా చూడమ్మా, నువ్వు ఇప్పుడు మాట్లాడలేకపోతే మేము మళ్ళీ వస్తాం. లేదు అంకుల్, ఐ కెన్ టాక్. ఆర్య, నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పగలవా? నేను నైట్ వచ్చేసి నా రూమ్లో నిద్రపోతూ ఉన్నాను. తర్వాత అమ్మ బాగా గట్టిగా అరిచినట్టు నాకు వినపడింది. అమ్మా 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 వాడు చాలా మంచి ఫ్రెండ్ అనుకున్నాను. నేను వాడిని బాగా ప్రేమించాను, కానీ వాడు నన్ను మోసం చేశాడు. వాడికి మనుషుల్ని చంపటం అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడు చాలా దారుణమైనడు, మంచివాడు కాదు. వాడు నా అమ్మని కూడా చంపేశాడు. ఇదంతా నా తప్పే, నా వల్లే ఇదంతా ఓ జరిగింది. నో ఆర్య, నువ్వొచ్చి ఏ తప్పు చేయలేదు. లేదు లేదు, నేనే తప్పు చేశాను. నా వల్లే నా అమ్మ. ఆర్య, నువ్వేం తప్పు చేయలేదు. నేనే తప్పు తప్పు చేశాను. చేసింది రాకేషే. తప్పు నేనే చేశాను. ఆర్య, ఆర్య, నువ్వు నువ్వు తప్పుగా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆలోచిస్తున్నావు. అలాగే. వేరేగా ఏమీ వద్దు, జరగలేదు. నేనే తప్పు చేశాను. నా వల్లే అమ్మ చనిపోయారు. వద్దు, నేనే చంపేశాను. నేనే మా అమ్మని చంపేశాను. సార్ తన కండిషన్ చూస్తే చాలా జాలిగా ఉంది. ఇంత చిన్న వయసులో చాలా కష్టాలు అనుభవిస్తుంది. నిమిషానికి నిమిషం తను కష్టపడుతూ బతుకుతుంది, జీవితంతో పోరాడుతుంది. మన జీవితంలో మాత్రమే కష్టాలున్నాయని మనం అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు శౌర్యని ఏం చేయాలి? ఆర్య చెప్పి శౌర్య స్కెచ్ని మనం గీసుంటే చాలా ఈజీగా ఉండుంటుంది. కానీ ఆ కండిషన్లో తను లేదు కదా. అయితే శౌర్యాన్ని మనమే వెతకాలి. అది కూడా వెంటనే వెతకాల్సిందే. తను వేరే ప్లాన్లు ఏం వేసిందో మనకు తెలియదు కదా. పంకజ్, హ్మ్. పంకజ్, రాకేష్ ఫోన్లో ఏదైనా దొరికిందా? సార్, ఈ రాకేష్ కాంటాక్ట్లో అసలు శౌర్య నెంబర్ లేనే లేదు సార్. ఏంటి? అరే ఇదెలా జరుగుతుంది? సార్, అతను సోషల్ మీడియాలో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరి పేరు శౌర్య. అరే సరిగ్గా చెప్పు, వాడి గురించి ఏం తెలిసింది? అందులో శౌర్యతో మాత్రమే రాకేష్ కాంటాక్ట్లో ఉన్నాడు సార్. పైగా తన మీద ఒక క్రిమినల్ రికార్డ్ కూడా ఉంది సార్. ఓకే, వాడిని కాంటాక్ట్ చేసావా? కాదు సార్, నేను ఫోన్ చేస్తే తను అలర్ట్ అవుతారు కదా, కానీ తన లొకేషన్ ఎక్కడుందో నేను ట్రేస్ చేశాను సార్. అద్భుతం పంకజ్, వెల్ డన్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? సార్, తన ఫోటో ఇంకా లొకేషన్ 2 మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తున్నాను. సరే, త్వరగా పంపించు. ఓకే ఓకే సార్. సార్, శౌర్యాన్ని కనిపెట్టేశాం. అందరూ పారిపోండి, పోలీస్ రైడ్ ఏయ్, వచ్చింది. ఏంట్రా? ఏయ్, ఏయ్ శౌర్య అంటే ఎవరు? ఏయ్ రేయ్, ఆగో. పరిగెత్తకు, లేదంటే కాల్ చేస్తాను. సార్ సార్, నన్ను కాల్చుకోండి ప్లీజ్. సార్ సార్, ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? ఆంచల్ రాకేష్ హత్యకు సంబంధించి నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. సార్, ఎవరు ఆంచలు, ఎవరు రాకేష్, ఎవరు సార్ వీళ్ళు? సార్, నాకు నిజంగా వీళ్ళు ఎవరో తెలియదు సార్. ఒట్టు. ఎక్కువగా తాగావా? నీ ఫ్రెండ్ రాకేష్ని మర్చిపోయావా? నీ ఇంటర్నెట్ ఫ్రెండ్, వాడితో ఎప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటావుగా. అతన్నే కాసేపటి క్రితం నువ్వు హత్య చేశావు. సార్, రాకేష్ సార్, నేనెందుకు సార్ తనని చంపుతాను? నేను నేర్లో కూడా తనని ఎప్పుడు కలిసింది లేదు. మేము ఇంటర్నెట్ ఫ్రెండ్స్ సార్. మొత్తం రోజంతా నేను ఇక్కడే కూర్చుంటుంటాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా అడగండి సార్.
ఆ, జూదం ఆడేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సాక్ష్యం అడగమంటున్నావు. ఆ? సార్ ప్లీజ్ సార్, నిజంగా చెప్తున్నా, నేను ఎవరిని హత్య చేయలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగను సార్. నేను రాత్రి గ్యాంబ్లింగ్ చేయడానికి వచ్చాను. మొత్తం అన్ని కోల్పోయాను. మొత్తం తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉందామని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళను సార్. పద. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. ఆర్యా చాట్లోంచి నీకేమైనా తెలిసిందా ఏంటి? అవును సార్, కోడ్ లాంగ్వేజ్ అంతా మేము డీకోడ్ చేస్తాం. చాలా సింపుల్ సార్. రాకేష్, ఆర్య వీళ్ళందరూ ఫ్రీ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. అవును సార్, వర్డ్ ముందు లేకపోతే వెనకాల ఆల్టర్నేట్గా ఒక పదం వేసి టైప్ చేస్తాడు. అప్పుడే చదివే వాళ్ళకి ఏమీ అర్థం కాదుగా. మేము దీన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకాసేపట్లో తెలిసిపోతుంది సార్. ఇది వచ్చి ఆర్యా స్టోరీ బుక్కే కదా? అవును సార్, అడ్వెంచర్స్ ఆఫ్ ప్రిన్స్ లితారా. సార్ ఇది ఆర్యకిస్తే బాగుంటుంది, తనకి మంచిగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ తన సైకాటిస్ట్ని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను. వాళ్ళ దగ్గర మనం ఈ విషయం చెప్పి తీరాలి, ఎందుకంటే అప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. ఓకే డాక్టర్, కమింగ్ టు ది పాయింట్. మీకు ఆర్యా కేస్ కండిషన్ మొత్తంగా మీకు తెలుసు కదా. నాకు ఒక విషయం చెప్పండి, తనకి మీరు ఈ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు ఆ ఆర్య ఎవరినైనా రెఫర్ చేసిందా? అదేంటంటే వాళ్ళ అమ్మ పేరు ఆంచెల్ ఇలాంటి వాళ్ళని బాధ పెడుతున్నట్లుగా ఇంకేమైనా మీకు తెలిసింది మీరు ఓపెన్గా చెప్పండి, ఏది దాచిపెట్టద్దు. నేను ఆర్య సైకియాట్రిస్టే, కానీ నేను ఆయనతో సెషన్ ఎప్పుడు చేస్తున్నాను, నేను ఎక్కువగా గమనించను. తన తల్లిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆంచల్ని ఎందుకు అబ్జర్వ్ చేశారు? ఎందుకంటే ఆవిడ బిహేవియర్ అలా ఉంది. తెలియకుండా ఆవిడనే నేను చూసేదాన్ని. అలా అంటే ఏంటి? అలా అలా ఏం జరుగుతుంది? మొదట్లో ఈ విషయాన్ని నేను నమ్మలేదు. ఎప్పటి నుంచి ఆంచెల్ బిహేవియర్ని నేను చేశానో అప్పుడు ఆవిడని స్టడీ చేయటం మొదలు పెట్టాను. కానీ ఆఖరికి నేను అనుకున్నదే కరెక్ట్ అయింది. కరెక్ట్గా ఉందా? అసలు మీరేమంటున్నారు? ఆంచెల్ కేస్ చాలా యూనిక్ అయిన విషయం. ఆవిడ మంజోషన్ ప్రాక్సీలో ఇరుక్కుంది. మంజోసవన్ ప్రాక్సియా? సార్ సార్ ఇది చూడండి. సార్ మేము ఆర్య ఇంకా రాకేష్ మాటల్ని డీకోడ్ చేసాం. సార్ మీరు ఒకసారి దీన్ని చూడండి సార్. ఏంటి ఏంటి అలారం కొడుతుంది? ఏమైంది? ఏంటి పొగొస్తుంది? అందరూ ఎందుకు పరిగెడుతున్నారు? నర్స్, డాక్టర్, నర్స్, నర్స్, హెల్ప్, హెల్ప్ మీ. ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయండి. నర్స్, హెల్ప్, హెల్ప్. డాక్టర్, నర్స్, 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 బయట అందరికి ఏమైంది? హాస్పిటల్లో నిప్పు పట్టుకుంది. మొత్తం బిల్డింగ్ అంతా కాలిపోతుంది. ఏంటి నిప్పా? ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. నేను నడవలేను, నన్ను ముందు తీసుకెళ్ళండి. అరే నిన్ను ఎలా బయటికి తీసుకువెళ్ళాలి? ఇక్కడ వీల్ చైర్ కూడా లేదు. నిన్ను ఎత్తుకునే తీసుకువెళ్ళాలి. నన్ను లేపలేవా? సరే నువ్వు వెళ్ళి ఎవరైనా తీసుకురా. వాళ్ళు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఎవరిని పిలవాలి? ఎవరు లేరే. అందరూ ప్రాణాలతో భయపడుతున్నారు. అంటే నేను ఎలా బయటకు వెళ్ళాలి? నాకు చనిపోవటం ఇష్టం లేదు. ఒక నిమిషం ఉంటే నేను చెప్పేది విను. ఏదో ఒకటి ట్రై చేస్తాను. ఏంటిది? నువ్వు ఏం చూస్తున్నావు? నర్స్, ఇలా చూడు, నేను చెప్పేది విను. ఫైర్ వాళ్ళు వస్తూనే ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కాపాడుతారు. డోంట్ వరీ. ఏంటి నువ్వు డోంట్ వరీ అని వెళ్ళిపోతున్నావు? అరే హెల్ప్ మీ. ఇప్పుడు నేనేం చేయాలి? నిప్పు పోయే వరకు నేను వెయిట్ చేయాలంటే మరైతే నేను ఇప్పుడు వద్దు, కుదరదు. ఆర్య, నీకు మస్కులర్ డిస్ట్రోఫీ ఉంది కదా? ఆర్యాకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లుకేమియా, ఎపిలెప్సీ, ఆస్తమా, మెంటల్ గ్రోత్. చాలా బాధపడుతుంది సార్. అటువంటప్పుడు నువ్వెలా పరిగెడుతున్నావు? అచ్చచ్చచ్చచ్చచ్చో, మస్కిలో డిస్ట్రాఫియా ఉండే పేషెంట్ నడవడం కూడా చాలా కష్టంగా.
కానీ ఆర్య పరిగెత్తుంది సార్. ఇంత త్వరగా నయమైపోయింది. ఆశ్చర్యం జరిగింది. ఇది నిజంగానే అద్భుతమే. నీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్పమంటావా? ఆర్యాకి ఎటువంటి వ్యాధి లేదు, ఆర్య కాల్లో ఎటువంటి సమస్య లేదు, తనకి ఏమీ కాలేదు. నాస్తమా, లుకేమియా, నీకేం లేదు, ఏమీ లేదు. ఈవిడ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. మంచోజన్ మై ప్రాక్సీ. ఏమైంది? ఈ జబ్బు గురించి మీకేం తెలీదా? నో ప్రాబ్లం, మీ డాక్టర్ ఉన్నారు కదా, ఆవిడే చెప్తారు. మంచోసిన్ ప్రాక్సీ ఇది చాలా కష్టమైన జబ్బు. ఇందులో పేషెంట్ ఎదుట వాళ్లే రోగం వచ్చింది అంటారు, ముఖ్యంగా దగ్గరైన వాళ్లే. పైగా ఈ నమ్మకాన్ని యాంచెల్ అందరికీ ఇచ్చినట్టుగా ఉంది. ఆర్యాకి కూడా. ఆర్యాకి జబ్బా? అంచేత అందరూ జాగ్రత్తగా చూసుకున్నారు, శ్రద్ధగా కూడా తనతో ఉండేవారు. ఆ విషయం యాంచెల్కి బాగా నచ్చేది. తను కూడా ఈ ప్రేమకి, అటెన్షన్కి, శ్రద్ధకి బానిసయ్యింది. అందుకని మనుషులు ఎప్పుడు తనని పొగడాలి అనుకునేది. ఎలాగంటే మంచి అమ్మ, ఆర్యాని బాగా చూసుకుంటుంది, ఆర్యాని ప్రేమిస్తుంది అని. ఆర్యాకి అసలు ఏం జరగలేదు, కానీ మీ అమ్మే నిన్ను మిగతా వాళ్ల చూపులకి వ్యాధిగ్రస్తురాలు చేసింది. నీకు గుండు కొట్టించింది, ఎండలోకి వెళ్లకుండా నిన్ను ఆపింది. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు బలహీనమవుతావు. తర్వాత చిన్నపిల్లలా మాట్లాడమని చెప్పి నీకు ప్రాక్టీస్ చేసింది. పనికిరాని మందులన్నీ నీకు వేసి నిన్ను ఒక వ్యాధిగ్రస్తురాలు చేసింది. కానీ దీనికంతటికి నువ్వు కూడా మీ అమ్మగారితో చేరి ఫుల్గా సపోర్ట్ చేశావు. నీకు కూడా తెలుసు ఎటువంటి వ్యాధి నీ ఒంట్లో లేదని. ఏంటి, నేను చెప్పేది కరెక్టేగా? నీ ఆట అయిపోయింది ఆర్య. అది కాకుండా నీ కోడ్ లాంగ్వేజ్లోని చాట్ హిస్టరీ, దాన్ని మేము డీకోడ్ చేసాం. అందువల్ల నీ ఎనర్జీ ఇంకా మా టైంని దయచేసి వేస్ట్ చెయ్యకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసి. నాకు ఇది తప్పక వేరే ఆప్షన్సే దొరకలేదు. నిజంగానే నేను ఒక పేషెంట్ అనేది నేను నమ్మటం మొదలు పెట్టాను. కానీ ఎప్పుడు నాకు నిజం తెలిసిందో దట్ ఐఎమ్ నాట్ సిక్, నేను అమ్మ నుంచి దూరం అవటం మొదలు పెట్టాను. అలా చేయకుండా ఉన్నడితే అన్వాంటెడ్ ఇంజెక్షన్ అండ్ మెడిసిన్స్ ఇచ్చి చంపటానికి చూసింది. తను చంపేలోగా నేనే తన్ని చంపేశాను. నా దగ్గర వేరే దారే లేదు. నీకు దారి ఉందా ఆర్య? అప్పుడు నువ్వేం చేస్తుండాలంటే తిన్నగా మా దగ్గరకు వచ్చి ఉండాలి. అప్పుడు మేము నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటాం. సార్, అది కూడా ఆలోచించాను. కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఎలా ఇవ్వను? నా ఒంటిలో జబ్బుంది, నేను అసలు నడవలేను అని నా తల్లి అందరినీ నమ్మించింది. అందుకే పైగా నా మాట ఎవరో నమ్మకూడదు అని అందరితోనూ నా గురించి తప్పుగా తను చెప్పేది. ఇలాంటి టైంలో నేను ఎవరిని హెల్ప్ అడగాలి? నాకు తెలిసిపోయింది, ఎవరు వచ్చి ఎగురుకుంటూ నాకు హెల్ప్ చేయరు. అందుకే నేనే నన్ను హెల్ప్ చేసుకున్నాను. నాకు నేనే హీరో అయ్యాను. అమ్మని చంపేశాను. అన్నిటికన్నా ముందు ప్రొఫైల్ క్రియేట్ చేసి రాకేష్తో నెలల తరబడి చాటింగ్ చేశాను. చివరిగా నన్ను నమ్మి వాడు ఇరుక్కున్నాడు. నాకు సపోర్ట్ చేస్తాను అని ప్రామిస్ చేశాడు. తర్వాత నేను రాకేష్ కలిసి మా అమ్మని చంపేశాం. పని పూర్తయిన తర్వాత నేనే నా సోషల్ పేజ్లో ఆ పోస్ట్ని అప్డేట్ చేశాను. ఆ తర్వాత మేము రాకేష్ గొడౌన్కి వెళ్ళాము. మనల్ని పోలీస్ పట్టుకుంటే ఆ కత్తిలో నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అది పెట్టుకునే రాకేష్ని చంపావు కదా. మేమందరం కూడా నీ మీద బాగా జాలిపడ్డాం. బాగా ధైర్యవంతురాలని మేము అనుకున్నాం. నీ జీవితంలో నువ్వు ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటున్నావని అనుకున్నాం. కానీ నువ్వు నో 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 ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే జాలిగానే ఉంది. ఏమైనా ఇటువంటి తప్పుదారి నువ్వు ఎంచుకొని ఉండకూడదు. ఇది నేనెందుకు చెప్తున్నానంటే
ఇక మీద నీ జీవితకాలం జైలు సువ్వలకి వెనకాలే ఉంటావు కాబట్టి